నమస్తే, నేను మీ క్రాంతి. 2-3 రోజుల క్రితం తునిలో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తాందుకు ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో, ఏపీలో తుని కేంద్రంగా జరిగినటువంటి మైనర్ బాలిక ఎపిసోడ్ ఇప్పుడు సంచలనంగా మారింది. మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతోటి మనస్తాపంతో మరణించాడని పోలీసులు అంటుంటే, మరోవైపు ఏమో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళేమో ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్య అంటారు. అది కూడా పోలీసులే చేసి ఉంటారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఈ విధంగా ఆరోపిస్తారు. అసలు ఇది హత్యనా లేక ఆత్మహత్యనా? అసలు ఆ వ్యక్తి ఎవరు? దీనికి రాజకీయాలను ఆపాదించడం దేనికి? నిజంగానే ఆ వ్యక్తి చావు వెనుక ఉన్న రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా? ఆ వ్యక్తి చెప్పినట్లు ఆ అమ్మాయికి తాతయ్య అవుతాడా? అసలు ఈ క్రైమ్ వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏందో ఈ వీడియోలో చూద్దాం. సో, అక్టోబర్ 21న ఈ విషయం రాష్ట్రం మొత్తం వైరల్ అయింది. వినడానికి చూడడానికి కాస్త అదోలా జుగుప్సాకరంగా అనిపించినప్పటికీ ఇలాంటి అంశాలను మాట్లాడక తప్పదు. సో, విషయం ఏంటి అని అంటే 60 ఏళ్ళు పైబడినటువంటి ముసలోడు ఇలాంటి కీచక పర్వానికి ఒడిగట్టిండు అని చెప్పడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. మనకున్న వివరాల ప్రకారం అక్టోబర్ 21 తారీఖున నారాయణరావు అనేటటువంటి వ్యక్తి తుని గురుకుల స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సపోటా తోటలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసింది. ఆ అమ్మాయి ఆయనకు మనవరాల వయసు ఉంటుంది. అసలు అలా ఎలా సాధ్యమైంది? నాకు తెలిసి ఈ సంఘటనలో రాజకీయ కోణం ఉందని చెప్పడానికి కూడా ఏం లేదు. కాకపోతే మనం ఆ కోణంలో ఆలోచించడానికి ఏదైనా కారణం ఉందా అంటే ఆ వ్యక్తి టీడీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్. కానీ జరిగినటువంటి సంఘటనకు రాజకీయాలకు, కులానికి, మతానికి ఎలాంటి సంబంధం లేదు. వాటిని ఎవరైనా ఆపాదించినా కూడా తప్పే నాకు తెలిసైతే. అయితే నిందితుడు తప్పించుకోవాలనో లేకో తన పరపతిని కాపాడుకోవాలనో తెలియదు. కానీ సపోటా తోటలో ఈ ఘనకార్యం చేస్తూ ఒక వ్యక్తికి దొరికాడు. ఆ సందర్భంలో కులాన్ని, రాజకీయాన్ని వాడిండు. వీడియో తీసినటువంటి వ్యక్తితో నేను టీడీపీ కౌన్సిలర్ అని కూడా చెప్పిండు. నేను ఎస్సీ అని చెప్పుకున్నాడు. నువ్వు ఏ పార్టీ అయితే ఏంది, ఏ కులం అయితే ఏంది, నువ్వు చేసింది తప్పు. అది కులాన్ని, పార్టీని బట్టి మారదు. అయితే ముసలోడి మీద బాధితురాలు బంధువులు కూడా దాడి చేయడం, కొట్టడం ఇట్లాంటివి కూడా జరిగినాయి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా దారి మధ్యలో వాష్రూమ్ అని వెళ్ళి చెరువులో దూకి చనిపోయాడు. పోలీసులు మనస్తాపానికి గురై చనిపోయాడు అంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చనిపోయినటువంటి నారాయణరావు తరపు వాళ్ళు అది ఆత్మహత్య కాదు, హత్య అని అంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక చావుకి పోలీసులు తీసుకెళ్లడానికి మధ్యలో ఏం జరిగిందో మాకు వివరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నా ఆ నారాయణరావు చేసింది మాత్రం 100% తప్పు. దాన్ని ఏ సమాజం అంగీకరించదు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిందితుడి చావుకి కారణాలని మాత్రం అడుగుతున్నారే తప్ప ఆ ముసలోడు చేసినటువంటి నీచమైనటువంటి పనిని వాళ్ళు కూడా సమర్థించట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇందులో మైనర్ బాలికది ఎలాంటి తప్పు ఉండదు. అది చట్టపరంగా మనందరికీ తెలుసు. ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది గురుకులాలకు సంబంధించిన వాళ్ళని ఆ ముసలోడు ఎవరు, ఏంది అనే ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా ఆ వ్యక్తితో ఎలా పంపుతారు? అలా పంపడం మొదటి తప్పు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ నారాయణరావు అనేటటువంటి ముసలోడు బాలికని బయటకు తీసుకెళ్లడం ఇది మొదటిసారి కాదట. కానీ 60 ఏళ్ళ పైబడ్డటువంటి ముసలోడికి అలాంటి ఆలోచన రావడం నిజంగా జుగుప్సాకరంగా ఉంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక మైనర్ బాలికని మైనర్ బాలికలాగే చూడండి. అక్కడక్కడ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దయచేసి అవి ఆపేసేయండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలి. ఆ అమ్మాయికి సరైన న్యాయం చేయాలి, ఆదుకోవాలి. అలాగే విద్యాలయాల్లో ఔటింగ్ విషయంలో ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేసి బయటకు పంపడం ఉత్తమం. ముందు తెలుసుకోండి వచ్చిన వాళ్ళు తాత ఇంకేమైనా నాని. జై హింద్.